సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 104:31. యెహోవా మహిమ నిత్యముండును గాక. ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, యెహోవా మహిమ నిత్యము ఉండును గాక. దేవుని మహిమ ఇజ్రాయేల్ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన. వారు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ కానాన్ దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని మహిమ వారి మీద ఉండేది. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా. యెహోవాను వెతుకు ప్రతివాడు ప్రత్యక్షుడు వెళ్ళినప్పుడంట ఆ గుడారం మీదకు ఆయన మేఘారుడే దేవుని యొక్క మహిమను కనపరిచేవాడు. ఆయన మహా వెలుగును మోషే కనపరిచాను. ఈరోజు నిజమే, దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నది. ఆయన కృప మన మీద ఉన్నది. ఈరోజు ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావేమో, నీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటిని ఎలా ఎదిరించాలని నువ్వు ఆందోళన చెందుతున్నావేమో, భయపడక. ప్రభు మహిమ శక్తి మన మీద ఉన్నది. ఆయన మహిమ స్వరూపుడు నిన్ను నన్ను బలపరిచే దేవుడు, నీకు నాకు సహాయం చేసే దేవుడు, నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా ఇబ్బందిగా ఉన్నావేమో, కానీ ప్రియ సంగమా, దేవుని యొక్క లేఖన ప్రకారం చూస్తే ఆయన తన మహిమ ద్వారా మనల్ని దీవించే దేవుడు, తన కృపణ ద్వారా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ప్రభువు వైపు చూడు, ఆయన మహిమను చూడు, ఆయనను బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు నీ జ్ఞాపకంతో నింపండి, నీ ఆలోచనతో నింపండి. వారికి నా కొదును ఆటంకాలను తొలగించమంటున్న దేవా, నీ కొన్నాళ్ళు నీ హస్తాల్లో భద్రపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చమంటున్న దేవా, నీ కొన్నాళ్ళు నీ కృపాక్షమలు దయచేసి మరుముఖ్యంగా నీ మహిమలో వర్ధిల్లింపచేసి నడిపించమని, ఆయన ఉదయకాలం ఏదైతే కార్యాలు తలపెడుతున్నారో వాటిని నేను ప్రతిఫలింప చేస్తూ సమృద్ధిపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన కృప, ఆయన మహిమ మనతో ఉన్నది. ధైర్యంగా వెళ్ళండి. దేవునికి సహాయం చేయను గాక. ఆమేన్.